సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉన్నాయండి పనులు గిట. కాకపోతే ఇప్పుడు బస్సులు ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు పోతున్నారు. పోయిన గిట ఇప్పుడు మందులు ఏమంటున్నారంటే బయట రాస్తున్నారు. ఏదైనా గిట ప్రతి ఒక్కటి అట్లా రాయకుండా కొంచెం దాంట్లోనే చేస్తే మంచిగా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాల్గొన్నప్పుడు అంటే మా పిల్లలకి ఫ్రీగా హాస్టళ్ళు అవి వేయించారండి. హాస్టల్ వేయించారు. కొంచెం చూస్తానికి మంచిగానే ఉన్నదండి మాకు ఒకటి. కాకపోతే కరెంట్ బిల్లులు ఇవి అంటున్నారు. ఇప్పుడు లేనోళ్ళకు ఉన్నోళ్ళకంటే ఏది తేడా చూపించట్లేదండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అదే ఉంది, ఆయన ఉన్నప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని ఆ సార్ అన్నారు. ఇప్పుడు ఈసారి గిట్ట లేనోళ్ళకి ఇస్తానంటున్నారు కానీ ఏది ముందుకు జరగట్లేదు. మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు లేడీస్కి 2500 అన్నారు, అది లేదు. మరి ఇప్పుడు ఏంటి పేదోళ్ళకి ఇండ్ల భూమి అన్నారు, ఇండ్లు అన్నారు. అవి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తానన్నారు, ఉన్నోళ్ళే తీసుకున్నారు, లేనోళ్ళకంటే ఎవరు పట్టించుకోలేదు కదా. థ్యాంక్స్ అమ్మా.